నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కపిల తీర్థంలో శాస్త్రోక్తంగా నవగ్రహ హోమం. టీటీడీ ఆధ్వర్యంలో కార్తీక మాస విశేష పూజ హోమ మహోత్సవాలు. తిరుమలలో టీటీడీ పాలక మండలి సమావేశం. పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోనున్న మండలి. అభిషేక సేవలో శ్రీ ఉమా బృహదీశ్వరుని దివ్య దర్శనం. తిరుపతి ధ్యానారామంలో రుద్రాభిషేకం. తిరుమలలో టీటీడీ అదనపు ఈవో విస్తృత పర్యటన. పిఏసి 5-1లలో భక్తుల సౌకర్యాలను పర్యవేక్షించిన వెంకయ్య చౌదరి. శివనామ స్మరణలతో మారుమ్రోగుతున్న శైవ క్షేత్రాలు. కార్తీక దీపారాధనలతో ప్రకాశిస్తున్న ఆలయాలు. పరమ పవిత్ర కార్తీక మాస శుభవేళ తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారి ఆలయం పంచాక్షరి నామంతో ప్రతిధ్వనిస్తోంది. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని టీటీడీ ఆధ్వర్యంలో కపిలతీర్థంలో అక్టోబర్ 22వ తేదీ నుండి నవంబర్ 20వ తేదీ వరకు కార్తీక మాస విశేష పూజ హోమ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మంగళవారం ఉదయం నవగ్రహ హోమం సంప్రదాయ శోభితంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన యాగశాలలో అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవచనం తదితర క్రతువులను జరిపి నవగ్రహ హోమాన్ని నిర్వహించి మహాపూర్ణాహుతి సమర్పించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి సమావేశం మంగళవారం ఉదయం తిరుమలలోని అన్నమయ్య భవన్లో ప్రారంభమైంది. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈఓ వి వీరబ్రహ్మం, పాలక మండలి సభ్యులు పాల్గొని పలు అంశాలపై చర్చిస్తున్నారు. సుమారు 100 అంశాలపై పాలక మండలిలో చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ముఖ్యంగా శ్రీవారి దర్శనాలకు సంబంధించి ఏఐ వినియోగం, శ్రీవారి దర్శన టికెట్ల జారీలో మార్పులు, ఒంటిమిట్టలో వసతి సముదాయం, దాతలకు అందిస్తున్న ప్రివిలైజేషన్పై సమీక్షించి చేపట్టాల్సిన మార్పులు, వైకుంఠ ఏకాదశి పర్వదినం ఏర్పాట్లు తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించి పలు నిర్ణయాలు తీసుకోనున్నారు. తిరుపతిలోని అలిపిరి సమీపంలోని ధ్యానారామంలో కార్తీక మాస విశేష అభిషేకాది ఆరాధనలు మంగళకరంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మంగళవారం తెల్లవారుజామున శ్రీ ఉమా బృహదీశ్వర స్వామివారికి రుద్రాభిషేకం వేదోక్తంగా జరిగింది. ముందుగా అర్చకులు సంకల్ప పూజ, మహాగణపతి పూజ, పుణ్యాహవచనం జరిపారు. ఆపై వేద పండితుల నమకచమక పారాయణం, మంగళ ధ్వనులు, శంఖానాదం, భక్తుల శివనామ స్మరణల నడుమ శ్రీ ఉమా బృహదీశ్వర స్వామివారికి అర్చకులు అత్యంత మహత్తరంగా పంచామృతాలు, విభూది, చందనం, కుంకుమాది మంగళ ద్రవ్యాలతో రుద్రాభిషేకాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు.
ఆపై చందన రేఖలు, కుంకుమ తిలకంతో భస్మధారణ పూర్తి చేసి పుష్పమాలలను అలంకరించి బిల్వార్చన, పుష్పార్చనలతో అష్టోత్తర శతనామార్చన జరిపి ధూపదీప నివేదనలు, మంగళహారతులు సమర్పించారు. ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మాదోంకారాయ నమో నమః. ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మాదోంకారాయ నమో నమః. ఓంకారాయ నమో నమః. నమంతి మునయః సర్వే నమంత్యప్సరసాంగణాః నరాణామాదిదేవానాం నకారాయ నమో నమః. నకారాయ నమో నమః. తిరుమలలోని పలు ప్రాంతాలలో సోమవారం అర్ధరాత్రి టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి విస్తృతంగా పర్యటించారు. భారీ వర్షాల నేపథ్యంలో భక్తులకు అందుతున్న సౌకర్యాలను పరిశీలించారు. ఇటీవల నూతనంగా ప్రారంభించిన PAC 5 వెంకటాద్రి నిలయంకు చేరుకుని అక్కడ భక్తులు లాకర్లు తీసుకుంటున్న విధానం, భక్తులు సేద తీరుతున్న తీరు, వారికి అందుతున్న సౌకర్యాలు, కళ్యాణ కట్టలో తలనీలాల సమర్పణ తదితర అంశాలను క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. వెంకటాద్రి నిలయంలో ఏర్పాటు చేసిన క్యాజువాలిటీలోని సిబ్బందితో మాట్లాడారు. భక్తుల సౌకర్యార్థం PAC 5 ముందు భాగంలో ఏర్పాటు చేసిన పాదరక్షల కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం PAC 1 యాత్రి సదన్ చేరుకుని అక్కడ భక్తులకు అందుతున్న సౌకర్యాలను పర్యవేక్షించారు. అనంతరం PAC 1 వెలుపల భక్తులతో మమేకమై మాట్లాడారు. ఈ పర్యటనలో తిరుమల రిసెప్షన్ విభాగం డిప్యూటీ ఈవో భాస్కర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ప్రసిద్ధ అష్టాదశ శక్తిపీఠం, ద్వాదశ జ్యోతిలింగ క్షేత్రం శ్రీశైలం దీపకాంతుల్లో దివ్యంగా శోభిల్లింది. కార్తీక మాసం సందర్భంగా భ్రమరాంబ సమేత శ్రీ మల్లికార్జున స్వామివారి ఆలయంలో కార్తీక తొలి సోమవార పూజలు విశేషంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని పుష్కరిణి ప్రాంగణంలో దీపారాధన కార్యక్రమం భక్తిరస భరితంగా జరిగింది. ఆది దంపతులు స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను సర్వశోభితంగా అలంకరించి పుష్కరిణి మండపంలో వేంచేపు చేసిన అర్చకులు శాస్త్రోక్తంగా దశహారతులు సమర్పించారు. అనంతరం పుష్కరిణి ప్రాంగణంలో దీపారాధనలు గావించారు. నా ప్రాణదీపమా శివనామమా శృతి జీవరత్నమా శరణంటినమ్మా. నా ప్రాణదీపమా శివనామమా శృతి జీవరత్నమా శరణంటినమ్మా. చిత్తూరు జిల్లా నగరిలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ కరియమాణిక్య స్వామివారి ఆలయంలో మంగళవారం కోయిల ఆల్వార్ తిరుమంజనం శాస్త్రోక్తంగా జరిగింది. స్వామివారి ఆలయంలో నవంబర్ 4, 5వ తేదీలలో వార్షిక పవిత్రోత్సవాలు ఆగమోక్తంగా జరగనున్నాయి. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే వివిధ పూజా కైంకర్యాలలో తెలిసి తెలియక సంభవించిన దోషాల పరిహారార్థం పవిత్రోత్సవాలను జరపడం ఆనవాయితీ. ఈ సందర్భంగా నాముకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర లేపనానికి ఆలయంలో పూజలు జరిపారు. ఆపై అధికారులు, అర్చక బృందం ఆ లేపనాన్ని తీసుకుని ఆలయ ప్రాంగణంలోని శ్రీ కరియమాణిక్య స్వామి, శ్రీ పద్మావతి ఆండాల అమ్మవార్ల సన్నిధులలో కోయిల ఆల్వార్ తిరుమంజన క్రతువును ఆగమోక్తంగా నిర్వహించారు. పరమ పవిత్ర కార్తీక మాసంలో శ్రీకాళహస్తి మహాక్షేత్రం పంచాక్షరి నామంతో ప్రతిధ్వనిస్తోంది. శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత వాయులింగేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మాసోత్సవాలు మంగళకరంగా జరుగుతున్నాయి. కార్తీక మాసం తొలి సోమవారం స్కంద షష్ఠిని పురస్కరించుకొని ఆలయంలో పంచమూర్తులకు ఆరాధనలు ఘనంగా జరిగాయి. అలంకార మండపంలో పంచమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి చొప్పరాలపై కొలువుదీర్చిన అర్చకులు ప్రత్యేక పూజలతో సేవించి మహామంగళ నీరాజనాలు అందజేశారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ పంచమూర్తులకు ప్రాకారోత్సవ సేవ కనుల పండుగ జరిగింది. వేదాల వీధులలో వెలిగే దీపమొకటి, శివపాలమలరించిన ఓంకార దివి
ఏమిటి వేదాల వీధులలో వెలిగే దీపమొకటి. నంద్యాల జిల్లాలోని సుప్రసిద్ధ శైవ క్షేత్రం మహానంది ఉత్సవ కాంతుల్లో ప్రకాశిస్తోంది. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని శ్రీ కామేశ్వరి సమేత మహానందీశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణంలో స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని రాజగోపురం పక్కన ఉన్న కోనేరులో గంగాదేవి ఆరాధన, గంగా హారతి కార్యక్రమాలను శ్రద్ధా భక్తులతో నిర్వహించారు. భక్తుల మిన్నంటే శివనామ స్మరణలు, మంగళ వాయిద్యాలు, మేళతాళాలు, కళా సాంస్కృతిక సంబరాల నడుమ అర్చకులు శాస్త్రోక్తంగా గంగాదేవికి ఆరాధనలు పూర్తి చేసి గంగాహారతి నిర్వహించారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో తిరుపతిలోని శ్వేత భవనంలో హరికథా వైభవం అంశంపై శిక్షణా కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగుతోంది. ఈ నెల 23వ తేదీ నుండి నవంబర్ 1వ తేదీ వరకు ఈ శిక్షణ కార్యక్రమం జరుగుతుంది. భావితరాలకు హరికథ వైభవాన్ని అందించేందుకు, హరికథకు పూర్వ వైభవాన్ని తీసుకువచ్చేందుకు, అలాగే ఔత్సాహిక కళాకారులకు హరికథా గానంలో మెలకువలపై అవగాహన కల్పించేందుకు ఈ శిక్షణ ఉపయోగపడుతుంది. ఈ సందర్భంగా మంగళవారం శ్వేత భవనం సమావేశ మందిరంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన 30 మంది మహిళా హరికథకులకు నిపుణులు తరగతులను నిర్వహించారు. హరికథలో నిష్ణాతులైన 10 మంది అధ్యాపక బృందం వీరికి పునశ్చరణ తరగతులను తీసుకుంటున్నారు. మల్లెల సరోజమ్మ అనే హరికథా కళాకారిణి ఈరోజు శిక్షణలో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి జీవిత చరిత్రపై హరికథా గానం చేశారు. కడప నగరంలోని శ్రీ బాల పోలేరమ్మ తల్లి ఆలయంలో శివాభిషేకం వేదోక్తంగా జరిగింది. అమ్మవారి సన్నిధిలో కార్తీక మాసోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా కాశీ క్షేత్రం నుండి తీసుకువచ్చిన శివలింగానికి ఆలయ ప్రాంగణంలో అర్చకులు రుద్రాభిషేక మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం స్వామివారికి బిల్వార్చన, రుద్రాక్ష అర్చనలు జరిపి హారతులు అందజేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో అఖండ దీపారాధన, కార్తీక దీపారాధన కార్యక్రమాలను నిర్వహించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాలలో పాల్గొని పరమేశ్వరుని అనుగ్రహాన్ని పొందారు. ఓం నమః శివాయ, నమః శివాయ, హర హర శంకర నమః శివాయ. నమః శివాయ, నమః శివాయ, హర హర శంకర నమః శివాయ. ఓం నమః శివాయ, నమః శివాయ, హర హర శంకర నమః శివాయ. నమః శివాయ, నమః శివాయ, హర హర శంకర నమః శివాయ. శ్రీ సోమనాథ సౌరాష్ట్రవాస
सोमसुन्दर नमः शिवाय नमः शिवाय नमः शिवाय हर हर शङ्कर नमः शिवाय श्रीमल्लिकार्जुन श्रीशैलवासा हिमगिरिवास नमः शिवाय నంద్యాల జిల్లా బనగానపల్లి మండలంలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాగంటి శ్రీ ఉమామహేశ్వర స్వామివారి దేవస్థానంలో కార్తీక మాసోత్సవాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. అత్యంత పురాతన పుణ్యక్షేత్రంగా యాగంటి క్షేత్రం వెనుతికెక్కింది. ఈ సందర్భంగా దేవస్థానంలో ఆది దంపతులకు ప్రత్యేక పూజలు జరిగాయి. ఆలయ ప్రాంగణానికి విచ్చేసిన భక్తులు దీపారాధనలతో స్వామి అమ్మవార్లను సేవించారు. ఈ సందర్భంగా శ్రీ ఉమామహేశ్వర స్వామివారికి పల్లకి ఉత్సవం కనుల పండుగ జరిగింది. భక్తులు ఎంతో ఉత్సాహంగా స్వామి అమ్మవార్ల ఉత్సవ కైంకర్యాలలో పాలు పంచుకొని తరించారు. తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పుణ్యక్షేత్రంలో శివపార్వతుల కళ్యాణం రమణీయంగా జరిగింది. కార్తీక మాసోత్సవాలలో భాగంగా తొలి సోమవారాన్ని పురస్కరించుకొని ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక ఆరాధనలు జరిపారు. ఆలయ ప్రాంగణంలో గంగా పార్వతీ సమేత శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి కొలువుదీర్చిన అర్చకులు వైదిక క్రతువులతో సేవించి శాస్త్రోక్తంగా కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని తిలకించి తరించారు. మంత్రాలయంలోని శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా కార్తీక మాసం తొలి సోమవారం శుభవేళ శ్రీ రామలింగేశ్వరునికి అర్చకులు ప్రత్యేకంగా అభిషేకాలు నిర్వహించారు. భక్తుల సమక్షంలో సంకల్ప పూజలను జరిపి సకల ఉపచారాదులతో ముందుగా అర్చకులు స్వామివారిని సేవించారు. ఆపై శాస్త్ర సంప్రదాయానుసారం శ్రీ రామలింగేశ్వరునికి అభిషేకాది ఆరాధనలు పూర్తి చేసి మహామంగళ నీరాజన సమర్పణ గావించారు. నెల్లూరు జిల్లా కావలిలోని శివాలయంలో కార్తీక మాసం తొలి సోమవారం సాయంత్రం దీపోత్సవ కార్యక్రమం భక్తిరసభరితంగా జరిగింది. శ్రీ దుర్గా భ్రమరాంబ సమేత శ్రీ మల్లేశ్వర స్వామివారి ఆలయం దీపకాంతుల్లో దివ్యంగా మెరిసింది. నమశివాయ మంత్ర స్మరణలతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో పులకించింది. భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి చేరుకుని శివనామ స్మరణలు చేస్తూ కార్తీక దీపోత్సవంలో పాలుపంచుకున్నారు. సాయం సంధ్యా సమయంలో కార్తీక దీపారాధన అరుణకాంతి కిరణాల నడుమ పరమేశ్వరుడి దివ్య ప్రాంగణం మహా తేజో విరాజితంగా దర్శనమిచ్చింది. పవిత్ర కార్తీక మాసంలో ప్రతిరోజు ఓ పర్వదినమే. ఈ క్రమంలో కార్తీక మాసం తొలి సోమవారాన దక్షిణ కాశీగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వరాలయం ఉత్సవ కాంతులతో మెరిసింది. శ్రీ జ్ఞాన ప్రసూనాంబికా సమేత శ్రీ వాయులింగేశ్వరుని దివ్య సన్నిధిలో కొలువైన శ్రీ మృత్యుంజయ స్వామివారికి అభిషేకోత్సవం వైభవంగా నిర్వహించారు. గణపతి పూజ, పుణ్యాహవచనం, సంకల్ప పూజలు నిర్వహించిన తరువాత పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర దివ్య పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని కనుల పండుగ నిర్వహించారు. తరువాత గజపుష్పమాల, గంధం, కుంకుమతో శ్రీ మృత్యుంజయ స్వామివారిని అలంకరించి శివపురాణం పఠించి నైవేద్యం, మహామంగళహారతులు సమర్పించారు. నమస్తే నమస్తే శ్రీకాళహస్తీశ్వరా, నమస్తే నమస్తే శ్రీవాయులింగేశ్వరా, నమస్తే నమస్తే శ్రీకాళహస్తీశ్వరా, నమస్తే నమస్తే శ్రీవాయులింగేశ్వరా, జ్ఞాన ప్రసూనాంబార్చిత ఓంకార గంగాధరా. దాసభక్త పరాయణుడు అపర రామభక్తుడైన శ్రీ ఆంజనేయుడు లక్ష తమలపాకుల అర్చనలు భక్తులకు దివ్యంగా అభయప్రదానం చేశారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెంలో కొలువైన శ్రీ మధ్య ఆంజనేయ స్వామివారి ఆలయంలో 32వ సప్తాహ వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు ఆలయ ప్రాంగణంలో పవనసుతుడి ఉత్సవమూర్తిని వేంచేపు చేశారు. లక్ష తమలపాకులతో భక్తిరస భరితంగా అర్చనలు జరిపి ధూపదీప నివేదనలు, మంగళహారతలు సమర్పించారు. అవధారు చిత్తగించు హనుమంతుడు వీడే భువిలోన కలశాపుర హనుమంతుడు అవధారు
అవధారు చిత్తగించు హనుమంతుడు వీడే భువిలోన కలశాపుర హనుమంతుడు. వరంగల్లోని చారిత్రక శ్రీ దుర్గేశ్వర స్వామివారి దేవాలయంలో అభిషేకోత్సవం కనుల పండుగ జరిగింది. కార్తీక మాస తొలి సోమవారాన అర్చకులు దుర్గేశ్వరునికి నిత్య ఉపచారాధనను పూర్తి చేశారు. తరువాత భక్తులే స్వయంగా భోళా శంకరుడైన పరమశివునికి పలు రకాల విశేష పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని జరుపుకున్నారు. లింగాష్టకాలను పఠనం చేస్తూ పుష్పార్చన నిర్వహించారు. ఆపై నివేదన కర్పూర హారతులు సమర్పించారు. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమేశానమీడే. విశాఖ మహానగరం పైనాపిల్ కాలనీలో కొలువైన శ్రీ కామాక్షిదేవి ఆలయంలో అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. ముందుగా అమ్మవారికి ఉపచారాలను పూర్తి చేసిన అనంతరం అర్చకులు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, కొబ్బరి నీరు, పసుపు, కుంకుమ, విభూది, మంచి గంధం తదితర సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. తరువాత పట్టు వస్త్రాలు, వివిధ ఆభరణాలు, పుష్పమాలలతో చూడ చక్కగా అమ్మవారిని అలంకరించి అష్టోత్తర శతనామార్చన జరిపి శ్రీచక్రానికి కుంకుమ పూజలు చేశారు. శ్రీకాకుళం నగరం నాగావళి నదీ తీరంలో నెలవైన శ్రీ ఉమారుద్ర కోటేశ్వర ఆలయం హరహర మహాదేవ స్మరణలతో ప్రతిధ్వనించింది. బలరాముడు ప్రతిష్ఠించిన ఆలయంగా ఉమారుద్ర కోటేశ్వరాలయం ప్రసిద్ధి చెందింది. ఈ నేపథ్యంలో కార్తీక మాసం తొలి సోమవారాన్ని పురస్కరించుకుని అర్చకులు గర్భగుడిలో శ్రీ ఉమారుద్ర కోటేశ్వరునికి పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలు, నదీ జలాలతో అభిషేకాలను నిర్వహించారు. తర్వాత పుష్పార్చన జరిపి ధూపదీప నివేదనలు, మహామంగళహారతులు సమర్పించారు. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల సమాచారం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సోమవారం 70,842 మంది భక్తులు దర్శించుకున్నారు. 25,125 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 4,47,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.